మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. నా పేరు నరసింహరావు అండి. అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తాను. బీబీ నగర్లో ఒక టీఆర్ఎస్ కోఆప్షన్ మెంబర్ ఆంజనేయులు అనే అతను నా ఇంటి జాగాను, నా దగ్గర రికార్డు 1-26 ఉన్న ఇంటిని కబ్జా చేసుకొని నా మీద అటాక్ చేసి పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళినా యాక్షన్ లేదు. ఆయనకు పైల శాఖర్ రెడ్డి ఎమ్మెల్యే గారి అండదండలతో నా మీద అటాక్ చేపించేసి నా 500 గజాల ఇంటిని కబ్జా చేయాలని నా దగ్గర మొత్తం రికార్డ్స్ ఉంది. నేను మీ ముందు చూపిస్తాను. నేను అప్పటికి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. కలెక్టర్ ఈజ్ అనేబుల్ టు షో హిజ్ ఫేస్. ఒక అడిషనల్ కలెక్టర్ తివారీ దగ్గరికి పలుమార్లు వెళ్ళాను నేను. ఆడు ఒక్క రోజు కూడా స్పందన లేదు. ఆయనకు బీబీ నగర్లో గెస్ట్ హౌస్ ఉంది. ఒక్కరోజు కూడా నా స్టేట్మెంట్ రికార్డ్ చేయలేదు. ఇప్పటి వరకు కూడా ఒక స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయలేదు. తప్పుడు రికార్డు నాకు అన్యాయం జరిగింది. కాబట్టి బీఆర్ఎస్ ఓడిపోవటానికి బీబీ నగర్ ఎమ్మెల్యే ఓడిపోవటానికి కారణం ఆయన బీబీ నగర్లో చేసిన భూదందాలు. పర్టికులర్గా ఒక అడ్వకేట్గా నా ఇంటి మీదకి అటాక్ చేపించి ఒక టీఆర్ఎస్ కోఆప్షన్ మెంబర్ ఆంజనేయులు కబ్జా చేశాడు. దాని మీద తగు చర్య తీసుకుంటారని ప్రజావానికి వచ్చాను. మీ ముందు చెప్తున్నాను. నేను డాక్యుమెంట్స్ పెడతాను మీ ముందు. ఐ విల్ షో 2 డాక్యుమెంట్స్. శేఖర్ రెడ్డి ఉన్నాడు, పైజా శేఖర్ రెడ్డి నాది మొత్తం కబ్జా చేశాడని వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. మ్యాక్సిమం ఎక్కడెక్కడి నుంచో అటు తెలంగాణకి సంబంధించిన డిస్ట్రిక్ట్స్ నుంచి అందరూ వచ్చి ఇక్కడ తన మొత్తం కబ్జాదారుడే. ఎవరైతే టీఆర్ఎస్కి సంబంధించిన రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొత్తం కబ్జాదారులే అని చెప్పేసి అయితే వీళ్ళు వ్యక్తం చేస్తున్నారు. ప్రతి డిస్ట్రిక్ట్ నుంచి ఒకళ్ళు వస్తున్నారని చెప్పుకోవచ్చు. ప్రతి నియోజకవర్గం నుంచి ఒకళ్ళు కబ్జా చేస్తారని వస్తున్నారని చెప్పుకోవచ్చు. చూడండి మేడం, ఇది నా సొంత ఇల్లు. మా నాన్నగారు ఇక్కడ ఉన్న ఇల్లు. ఇది నా ఇల్లు, ఇది నా కారు. నేను ఇక్కడికి వెళ్ళాను. నా కాంపౌండ్ వాళ్ళు, ఇది ఓల్డ్ హౌస్ అక్కడ ఉన్నది. తర్వాత చూడండి, ఇది నాది. ఇది నేనున్నాను ఇక్కడ, నేను డెవలప్మెంట్ చేసుకుంటున్నాను. నేను ఇది కబ్జాలో ఉండి చేసుకుంటా ఉంటే ఇది నాది. ఇది నా కాంపౌండ్ ఓల్డ్ మా తాతగారు ఉన్న ఇల్లు. ఇది నేను డెవలప్ చేసుకున్నాను. ఇంటిని కబ్జా చేయాలని ఇది చేస్తున్నాడు. దీని గురించి నేను గౌరవ ఎర్రబల్లి దయాకర్రావు గారి దగ్గరికి వెళ్ళాను. ఎర్రబల్లి దయాకర్రావు దగ్గరికి వెళ్తే వాళ్ళ పిఏ సత్యం అనే అతను డిపిఓ సాయిబాబాకు ఫోన్ చేసి, అరే సత్యం, నీ మీద ఒక కంప్లైంట్ ఉంది, నువ్వు తొందరగా సాల్వ్ చేసుకోరా అంటే, మేము ఎలాంటి పర్మిషన్లు ఇవ్వలేదు అని డిపిఓ గారు చెప్పినప్పటికీ డిపిఓ సాయిబాబా గారు అక్కడ ఎలాంటి కంప్లైంట్ ఇవ్వలేమని పంచాయత్ సెక్రటరీ తుల్జా ప్రసాద్ ఇద్దరు కలిపి నా ల్యాండ్ను కబ్జా చేశాడు. నా మీదకి అటాక్ చేసిన ఫోటోగ్రాఫ్స్ ఇస్తున్నాను. ఒక్క నిమిషం. నేను గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చాను. అప్పటికి గవర్నర్ గారు కలెక్టర్కి రాశారు. కలెక్టర్ అయిన అడిషనల్ కలెక్టర్ తివారీ గారి దగ్గరికి వెళ్తే ఒక్కరోజు నాతో మాట్లాడడానికి టైం స్పేర్ చేయలేకుండా అడ్డమైన రికార్డ్స్ సృష్టించి రాస్తున్నారు వాళ్ళు. ఒక సీఈఓ కృష్ణారెడ్డి కొల్లుడయ్యాడు, డిపిఓ పంచాయత్ సెక్రటరీ శ్రీనివాస్ గారు, వీళ్ళందరూ డిపిఓ సాయిబాబా, సునంద కలిపి నా ల్యాండ్ని గ్రాప్ చేసి నాకు అన్యాయం చేశారు. కాబట్టి నేను ప్రజావాణిలో నా కంప్లైంట్ ఇచ్చాను. నేను దిస్ ఈజ్ ద ల్యాండ్ డాక్యుమెంట్. ఇది నా డాక్యుమెంటు. అది పంచాయత్ రాజ్ ఫార్మేషన్ అయినప్పటి గ్రామ పంచాయతీ రికార్డు అది. దీంట్లో చూడండి సార్, 1962లో నేనున్నాను. రికార్డులో 1962లో ఉన్నాను. తర్వాత ఉన్నాను. ఇక్కడ ఇంటి నెంబర్ మార్చి వన్ పేరు రాసుకున్నాడు. ఈయన కోఆప్షన్ మెంబరు, ఈయన వాళ్ళ నాన్న సర్పంచ్. తర్వాత నా ఇంటి నెంబర్ని ఇక్కడ ఇచ్చాడు. He was given this number 126 here by changed this 130. Who is 130? Already ఒక సెకండ్. నా మీదకి అటాక్ అవుతున్న ఫోటో చూపిస్తాను. ఇప్పుడు లోపల ఇచ్చొచ్చాను. అందుకే ఇప్పుడు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నాను. నేను ఇక్కడికి వచ్చాను కాబట్టి దీంట్లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇనిషియేషన్ తీసుకొని మొదటగా టీఆర్ఎస్ కోఆప్షన్ మెంబర్ అయిన ఆంజనేయులను సస్పెండ్ చేసి 1962 నుంచి రికార్డును దొంగతనం చేసిన ఆంజనేయుల మీద చర్య తీసుకొని దానికి సహకరించిన సబ్ ఇన్స్పెక్టర్ గారిని, డిపిఓ గారిని సస్పెండ్ చేసినట్టయితే ఒక అడ్వకేట్ అమాయకుడిని బయటకు తీసుకొచ్చినట్టు అవుతారు. ఇదొకటి మీకు గౌరవ ముఖ్యమంత్రి గారికి మీరు 5 ఏళ్ళు నిలవడానికి ఇదొక ఆధారం కాగలదు.
డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933.